వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ కలహండి నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇందులో ఏఎన్ఎం ఉద్యోగులతో పాటు మరికొన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వాళ్ళు విడుదల చేయడం జరిగింది. వీటికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఇందులో ఏఎన్ఎంతో పాటు మరికొన్ని ఉద్యోగాలు అయితే ఉన్నాయి. జస్ట్ మీకు ఎలాంటి రిటన్ టెస్ట్ అయితే ఉండదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఇంటర్వ్యూ డేట్ టైంకి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నింటినీ, అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ, మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్, అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎస్ఎస్సి మెమో అండ్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. మనం మరి మొత్తం కూడా తెలుసుకుందాం, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలా మనం ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనేది మొత్తం తెలుసుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మొత్తం కూడా ఈ వీడియో అయితే తెలుసుకుందాము. ఇక్కడ మనకు చూసినట్టయితే చూడండి, పీడియాట్రిషియన్ స్పెషలిస్ట్ అండ్ అలాగే ఎంబీబీఎస్ చదివినటువంటి వాళ్ళకి బ్లడ్ కనెక్షన్ వ్యాను అండ్ అలాగే డిఈఐసి, ఎన్పిసిడిసిఎస్, ఎస్ఎన్సియు అండ్ అలాగే వీటితో పాటుగా ఆయుర్వేదిక్ కోలొకేటెడ్ అండ్ అలాగే హోమియోపతి, ఫీమేల్ ఆయుర్వేదిక్, ఫీమేల్ హోమియోపతిక్, మేల్ హోమియోపతిక్ అండ్ అలాగే హోమియోపతిక్ అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఇవన్నీ డాక్టర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో వీటికి సంబంధించి జూన్ 17 తారీఖు అలాగే జూన్ 19 తారీఖున వాళ్ళకు ఇంటర్వ్యూ అయితే ఉన్నాయి. అండ్ అలాగే వీటితో పాటు మరి మనకి ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించి అలాగే మిగతా ఉద్యోగాలు అనమాట, ఫార్మసిస్ట్ కానీ, అలాగే క్లినికల్ సైకాలజిస్ట్ కానీ, అండ్ అలాగే ఫిజియోథెరపిస్ట్, డెంటల్ అండ్ అలాగే ఆప్థమాలిక్ అసిస్టెంట్, వీటన్నిటికీ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఎప్పుడు అంటే జూన్ 21కి 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే మనకు ఈ యొక్క ఉద్యోగాలకి ఇంటర్వ్యూ, అంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు అని అంటే, సో చూడండి, మనకంటే ఆ అప్లికేషన్ సమయంలో కావాల్సినటువంటి సర్టిఫికేట్ కూడా మనకి ఇక్కడ పర్టికులర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మన యొక్క టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో ఆల్రెడీ పెట్టాను నేను. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని వీటిని మీరు ఫిలప్ చేయండి, పెన్తో ఫిలప్ చేయండి. అడ్వర్టైజ్మెంట్ నెంబరు అండ్ అలాగే ఫోటోగ్రాఫు అండ్ అలాగే మీ యొక్క పేరు అండ్ అలాగే మీ యొక్క పూర్తి డీటెయిల్స్ అనమాట, ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అండ్ దాంతోపాటుగా ఇక్కడ మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏమంటే ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ అండ్ అలాగే ఇక్కడ డిక్లరేషన్ చేస్తున్నట్టుగా మీరు ఒక సిగ్నేచర్ అయితే చేయండి. ఇక్కడ ప్లేస్ అండ్ అలాగే మీ యొక్క డేట్, ఏ రోజు అయితే సైన్ చేశారో ఆ రోజు డేట్ అయితే వేయండి. వేసిన తర్వాత మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూడండి. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్కి 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే పెట్టాలి. అండ్ అలాగే దాంతోపాటుగా మీ యొక్క ఓటర్ ఐడి లేదంటే ఆధార్ కార్డు, ఏదైనా సరే పాన్ కార్డు ఏదైనా సరే ఒకటి పెట్టాలన్నమాట. అండ్ అలాగే దాంతోపాటుగా మీ యొక్క మార్క్స్ మెమోస్ అనమాట. ఓకే, మార్క్స్ ఏదైతే మనకు మార్క్ షీట్ ఉంటాయి కదా, సో ఏఎన్ఎంకి సంబంధించి కానీ మిగతా ఉద్యోగాలకు సంబంధించినటువంటి మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి మార్క్స్ మెమోస్ అయితే పెట్టాలి. దాంతోపాటుగా మీ యొక్క ఎస్ఎస్సి మెమో కూడా పెట్టాలి. అండ్ అలాగే సెకండ్ ఇంటర్మీడియట్ మెమో కూడా పెట్టాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటుగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ అలాగే మీ యొక్క ఎవరైనా ఇంతకుముందు ఇంకా ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉంటే ఒకవేళ మీరు ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. అండ్ దీంతోపాటుగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ విధంగా అయితే మీరు తీసుకెళ్ళాలన్నమాట. ఎప్పుడు సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల జిరాక్స్ సెట్ ఒకటి పెట్టి ఒరిజినల్స్ అయితే మీరు ఇంటర్వ్యూ డేట్కి డైరెక్ట్గా మీరు తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందన్నమాట. ఎలాంటి ఆన్లైన్ అప్లికేషన్ లేవు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూ రోజే వెళ్ళి అక్కడే ఇచ్చి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక మిగతా వివరాలు అంటే శాలరీస్కి సంబంధించి కానీ ఏజ్ అయితే మనకి ఏమి ఇవ్వలేదు, జస్ట్ 45 years వరకు ఉంటుంది. అండ్ అలాగే మీ యొక్క శాలరీ గురించి కానీ మొత్తం కూడా అక్కడ మీకు ఇంటర్వ్యూలో వాళ్ళు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో అయితే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఇంటర్వ్యూ డేట్ ఉందో ఆ డేట్ రోజు మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. దీనికి లాస్ట్ డేట్, స్టార్టింగ్ డేట్ అనేది ఏమీ ఉండదు. అది ఇక్కడ మనకు చూసినట్టయితే చూడండి, ఏవైతే ఉన్నాయో మరి ఇది ఇక్కడ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కాదు. ఈ ఉద్యోగాలు వచ్చేసి మనకి భవానీపట్నం అని చెప్పేసి చూడండి, మనకి భవానీపట్నం కాన్ఫరెన్స్ హాల్ అని చెప్పేసి ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఒడిశాలో ఉంటుందండి. ప్లేస్మెంట్ వచ్చేసి ఒడిశాలో ఉంటుంది. కానీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. ఇది మనకు ఒడిశా వెబ్సైట్లో ఏదైతే ఉందో kalahandi.odisha.gov.in అని చెప్పేసి వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఈ అప్లికేషన్ ఫామ్ అయితే దొరుకుతుంది. సో ఒకవేళ మీరు అక్కడ ఒడిశాలో మన వాళ్ళు ఎవరైనా ఉండి అక్కడ లోకల్లో అక్కడ ప్రాపర్గా ఉండి సో మరి ఎవరైనా ఈ ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ అలాగే మీరు కూడా ఒకవేళ ఒడిశాలో ఉండి ఒడిశా వెళ్ళి మీరు అక్కడ జాబ్ చేయాలనేటువంటి ఎవరికన్నా ఉద్దేశం ఉంటే ఈ ఉద్యోగాలకైతే మీరు అప్లై చేసుకునే అవకాశం అవుతుంది, చేసుకోవచ్చు కూడా. సో ఈ అప్లికేషన్ ఫామ్ని మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో నేను ఆల్రెడీ పెట్టాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు నేరుగా అయితే వెళ్ళండి. ఓకే, వెళ్ళి ఈ యొక్క ఉద్యోగానికి మీరు అటెండ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉందండి. సో ఇలానే అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా సో ప్రతి రాష్ట్రంలో మన వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉన్నా, మన తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడ అవకాశం ఉన్నా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఓకే.
సో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు సమాచారం చూడండి, లీవ్ ఇట్, వదిలేసేయండి, అంతే అండి. సో కాబట్టి ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశే అని కాదు, వివిధ రాష్ట్రాల్లో కూడా మనకి ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటే అక్కడ మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది మన ఛానల్లో. ఇదే అనమాట. ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ అలాగే మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ మళ్ళీ కలుద్దాం. ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి, అప్పుడప్పుడు నేను మీకు రెస్పాన్స్ ఇస్తూ ఉంటాను. సో కొంచెం అప్లికేషన్లు వస్తూ ఉన్నాయి. సో హైకోర్టుకు సంబంధించి రేపటే లాస్ట్ డేట్ ఉంది ఏపీలో, కాబట్టి అవి కానీ అలాగే దోస్త్ అప్లికేషన్స్ కానీ చేస్తూ ఉన్నాము. సో కాబట్టి అక్కడ కొంచెం బిజీగా ఉండడం వల్ల మీకు కొంచెం లేట్గా స్పందించవచ్చు కామెంట్ రూపంలో. ఏదేమైనా మీకు ఖచ్చితంగా అయితే నేను స్పందిస్తాను. ఇది అనమాట. సో మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.